హలో ఎవ్రీవన్. పిల్లలకి హాఫ్ టర్మ్ హాలిడేస్ కదా, రోజుకు ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాల్సి వస్తుంది. ఈరోజైతే మేము బర్ముడా లేక్ పార్క్ వచ్చాము. ఇది మాకు జస్ట్ 1.5 మైల్లో లోపలే ఉంది. పార్క్ అయితే చాలా బాగుందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్, స్లైడ్స్ అలాంటివి ఏం లేవు, కానీ అప్పుడప్పుడు నాకు ఎందుకు ఇలాంటి ప్లేస్ కూడా తీసుకురావాలనిపిస్తుంది. ప్యూర్ నేచర్ అనమాట. చక్కగా గ్రీనరీగా లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫోటోషూట్స్కి అయితే భలే ఉంటుంది అనమాట. మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, హార్డ్లీ 1 అవర్ ఉన్నాం అంతే. 1 అవర్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఈరోజు లియా లిట్టి వాళ్ళకి సండే స్కూల్లో ఏదో వర్క్ ఉందన్నమాట. అందుకని 1కి పంపించమని చెప్పారు సండే స్కూల్ టీచర్స్. దానివల్ల మేము మార్నింగ్ వెళ్ళి 11:30 వెళ్ళి 12 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర ఉన్నంతసేపు వీళ్ళ ఫోన్స్ అవి ఇవి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని నాకు ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఇది మొత్తం కూడా చాలా బాగుందన్నమాట. చాలా లోపలికి ఉంది. ఒక సైడ్ అంతానేమో హౌసెస్ ఉన్నాయి, ఇంకొక సైడ్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా టైప్ వేర్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి. పిల్లల్ని ఇలా నడిపించడం వల్ల అది ఏమవుతుందంటే ఆ క్లైమేట్, ఆ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ వల్ల వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలా నడిపించడం వల్ల, హైట్స్ అవి ఎక్కించడం వల్ల ఫిజికల్గా కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల వాళ్ళని వేరే ఎన్వైర్న్మెంట్కి ఎక్స్పోజ్ చేయాలి. ఎప్పుడు వాళ్ళు స్కూల్ ఉన్న రోజులు కూడా బుక్స్, హోంవర్క్స్, ప్రాజెక్ట్స్తో వాడుతూ ఉంటారు కదా. ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడైనా వాళ్ళని ఇలా బయటికి తీసుకురావాలి. నాకెందుకో తీసుకురావడం చాలా వర్త్ అనిపించింది అనమాట. పిల్లలు మంచిగా ఫొటోస్ దిగారు. ఫైనల్గా అయితే లేక్ దగ్గరికి వచ్చేసాము. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా బిజీగా ఉంది. తర్వాత మళ్ళీ రిటర్న్ అయినప్పుడైతే ఖాళీ ఉందన్నమాట ప్లేసు. పిల్లలు వాటిని ఫీడ్ చేసి వాటితో ఆడుకున్నారు కాసేపు. అందరం కలిపి ఫోటో దిగేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.